స్మార్ట్ సూపర్ సుందర్ నెమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా, స్త్రీలపై ఆగని అత్యాచారాలు, హింసలు. ఈరోజు ఈ విషయం మీద మీతో మాట్లాడాలి. కొద్ది రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, కోల్కతాలో ఒక డాక్టర్ మీద సామూహిక హత్యాచారం. సరే, దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్ళుబుకుతున్నాయి. సిఐడి వేయడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా దాంట్లోంచి ఇంకా పూర్తిగా ప్రస్తుతానికి ఏం రాలేదు. ఇది అయిపోయి ఒక రోజు కిందట ఒక ముంబై నటి కాదంబరి జత్వాని, ఆమె మీద అనేక రకాలుగా ఎక్కడో మహారాష్ట్ర ముంబైలో ఉండేటువంటి ఆమెని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుని యొక్క కుమారుడు ఆమె మీద అనేక రకాలుగా దాష్టీకాలు చేసి ఆమెని మానసికంగా శారీరకంగా హింసించి, వాళ్ళనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా హింసించారు. అసలు దీనికి పాత్రధారులు కూడా ముఖ్యమైనటువంటి ఉన్నత అధికారులైనటువంటి పోలీస్ ఐపీఎస్లైనటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. అసలు ఆమె ఒక కేసు విషయంలో ఒక పారిశ్రామికవేత్తతో ఒక కేసు విషయంలో ఆమె కేసు పెట్టింది. ఆ కేసు విత్డ్రా చేయించడం కోసం ముంబైలో ఉన్న నటిని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, మొత్తం వాళ్ళవన్నీ ఫోన్లు అవి సీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి 40 రోజుల పాటు ఆమెని అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేశారన్న వాస్తవం నిన్న తెలిసింది. ఇది జరిగింది 2018లో. కానీ అదే ప్రభుత్వం ఉండడం వల్ల ఈ విషయం ఎక్కడా బయటికి రాలేదు. ఇప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చింది. తను ఆంధ్రప్రదేశ్లో తనకు జరిగిన అన్యాయాన్ని, ముఖ్యంగా పోలీసులు ముంబై వెళ్ళి ఆమెను తీసుకుని రావడం, తల్లిదండ్రులు, తల్లి ఏమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు, తండ్రి రక్షణ శాఖలో పనిచేసి రిటైర్ అయినారు. ఈమె నటే కాదండి, ఒక డాక్టర్ కూడా. అలాంటి ఈమెని పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఆమె చేత కాగితాల మీద సంతకాలు పెట్టించి ఆమె చేత ఎవరైతే ఆ వ్యాపారవేత్త మీద పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేయించుకుని ఆమెను పంపించేశారు. ఆమె బ్యాంకు డబ్బులు కూడా సీజ్ చేశారు. ఆమెకి ఎవరు అప్పు ఇవ్వకుండా కూడా చేశారు. ఆమెకు భాష తెలియదు, తెలుగు తెలియదు. ముంబై నటి, డాక్టర్. ఏమిటండి ప్రభుత్వాలు అసలు ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎమ్మెల్యే కొడుకులు ఇలాగే ఈ దారుణాలు ఇలా కొనసాగిస్తూ ఉంటే అసలు ఇది భారతదేశంలో మనం ఉన్నామా? మనకి స్వాతంత్రం నిజంగా వచ్చిందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎక్కడ చూసినా ఏదో ఒకటి రోజు ఒక అఘాయిత్యం అవి జరుగుతుంది. ఆమె నిన్న ప్రత్యేకించి టీవీ5 డిబేట్ ద్వారా తన బాధను వెళ్ళగక్కింది. తనకి జరిగిన అన్యాయాన్ని అంతా చెప్పింది. తద్వారా తనకి ఇంకా థ్రెట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ మూర్ఖులు ఎంత ఓడిపోయినా, ఏమీ లేకపోయినా వాళ్ళ దగ్గర, కానీ ఈ వెధోపనులు చేసేటువంటి బుద్ధులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అందుచేత ఆమెకి ఏదైనా ఆయన తలబెట్టచ్చు అని చెప్పి అన్ని రకాలైనటువంటి ప్రజా సంఘాలు, వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్లు ఆమెకు అనేక రకాలుగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు బాసటగా నిలిచారు. మేమందరం ఉన్నాము అని ధైర్యాన్ని చెప్పారు. ఆమె మీడియా ద్వారా ఈ విషయం మనకి నిన్ననే వీడియో ద్వారా వెలుగు చూసింది. ఇలాంటివి జరగకూడదు అనుకుంటే మనకి భారతదేశంలో చట్టాలు చాలా తీవ్రంగా మార్చాలి.
లేని పక్షంలో ఇలాంటి వాటికి పెద్ద అడ్డుకట్ట వేయడం అనేటువంటిది అసాధ్యం. ఇవి ప్రతి వారం ఏదో ఒక సంఘటన. పైపెచ్చు మద్రాసులో ఒక ట్రైనీ డాక్టర్ పీజీ, ఇక్కడ ఈమె డాక్టర్ కమ్ యాక్టర్. ఇలా ఇంకా స్త్రీల మీద ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే కష్టం. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెంటనే ఎవరైతే ఈ క్రైమ్లో దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ పోలీస్ అధికారులని నన్ను అడిగితే డైరెక్ట్గా వాళ్ళకి అవకాశం ఉంటే డిస్మిస్ కూడా చేయొచ్చు. సర్వీస్ నుంచి తొలగించేసి వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టడం బెటర్. వాళ్ళు పోలీసుల్లా వ్యవహరించలేదు, వైసీపీ నాయకులకి తొత్తుల్లో పనిచేస్తున్నారు అని చెప్పచ్చు. వాళ్ళు ఐఏఎస్లు అంటే సామాన్యమైన విషయం కాదు. దీంట్లో ఒక ఐఏఎస్ కూడా పాల్గొన్నాడు. ఇక్కడి నుంచి ఆ ఐఏఎస్ అక్కడ ఉన్న వాళ్ళతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించాడని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేయడం, ఇది కూడా వాళ్ళకి అన్నీ చెప్పాలి. ఒక రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మార్చేప్పుడు అక్కడ ముందు ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసు ఉన్నతాధికారులకు అది చెప్పాలి. చెప్పి అప్పుడు అసలు ఏంటి క్రైమ్ ఏంటి అనే విషయాలన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తోటి తీసుకురావాలి. ఇవేమీ పాటించకుండా కేవలం వైసీపీ గూండాల్లా వ్యవహరించి ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. సరే, ఇప్పుడైతే మీడియాలోకి వెలుగులోకి వచ్చింది సంఘటన. తర్వాత ఈమెకి ఏ రకమైన న్యాయం చేస్తారు, అసలు దాష్టీకం చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైన శిక్షలు విధిస్తారో వేచి చూడాలి. ఇదే నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం.